మంచిది. మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అలాగే ఈ దినపు ఆరాధనకు చేరువచ్చినట్టు ప్రియ సహోదరి సహోదరులు, యవనస్తులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు క్రీస్తు ప్రభు నామములో తెలియపరచుకుంటున్నానండి. మంచిదండి. గతించినటువంటి ఆదివారము ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎంతమందికి ఎంతవరకు గుర్తుంది మనం ఏం చెప్పుకున్నాం గతించిన వారం అన్నటువంటిది? రానంటి వారు కాదు కానీ వచ్చినటువంటి వారు చెప్పాలి. నైట్ మా ఆవిడని అడిగితే ఒక 5 నిమిషాలు ఆలోచించి చెప్పింది. విగ్రహార్పితాన్ని తినొచ్చా తినకూడదు అనేటువంటి విషయాన్ని గతించినటువంటి ఆదివారం నేర్చుకోవడం జరిగింది. సరే, ఈ ఆదివారం కూడా అలాంటి ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని నేర్చుకుందాం. ఎందుకంటే ఈ క్రైస్తవ ప్రపంచంలో 2 యేసు ద్వారంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని ఉంటున్నాయి. వాటిని మనం వాక్యాన్ని బట్టి పరిశీలన చేద్దాం. పరిశీలన చేసి మనకి ఏది చేయాలనిపిస్తే అదే చేద్దాం. తర్వాత వాక్యం ఏం చెప్తుందో చూసుకుని ఏం చేయాలనిపిస్తే దాని తర్వాత మనం చేసేవారిగా ఉందాం. ఏంటి ఈ 2 ద్వారం ఉన్నటువంటి మరొక విషయం ఏంటి అనేటువంటిది ఆలోచించడానికి ముందు కొన్ని వాక్యాలు చదువుకుంటూ ముందుకు ప్రయాణం చేద్దాం. ఆ మధ్యలో మనం దేని గురించి అయితే చెప్పుకోవాలనుకుంటున్నామో ఆ విషయాన్ని తెరపైకి తీసుకుని వద్దాం. ముందుగా యేసుప్రభు వారు మాట్లాడినటువంటి మాటల్లో నుంచి యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం దగ్గర యేసుప్రభు వారు మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని చెప్తున్నాడు. 26వ వచనం దగ్గర ప్రభు మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను అన్నాడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అంటే మనం దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, నేను దేవునితో ప్రయాణం చేయాలి అని మనకుంటే, మనం అనుకుంటే అలా నేను దేవునితో కలిసి ఉంటాను, నేను దేవునికి భక్తుడిని, నేను విశ్వాసిని అని మనకు ఉంటే, మనం అనుకుని ఉంటే అప్పుడు ఏం చేయాలి అని అంటే మనం దేవుణ్ణి అంటే యేసు ప్రభు వారిని వెంబడించాలి అని అన్నాడండి. ఇంకా కొనసాగుతూ, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఎవరిని కనపరుస్తారట? యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభుని ఎవరైతే సేవిస్తారో వారిని దేవుడు గణపరుస్తాడు అన్నాడండి. అంటే మనం అందరం కూడా దేవుని సేవించడానికి ఇష్టపడిన వాళ్ళమే. ఇదే దేవుని కొరకు పాట పాడడం, దేవుని కొరకు మాట్లాడడం, దేవుని కొరకు ప్రయాణం చేయడం, దేవుని కొరకు బ్రతకడం, ఇదంతా ఏంటంటే దేవుని కొరకు సేవ చేయట అంటే యేసుప్రభుని సేవించడం. ఇదంతా కూడా మళ్ళీ సేవ చేయడం అంటే ఏంటి, సేవించడం అంటే ఏంటి, ఇది ప్రత్యేకంగా కొందరు చేసేదేమో అనుకునే అవసరం లేదు. అది అందరం చేసేదే. నేను దేవుని కోసం పాట పాడితే దేవుని సేవ, దేవుని కోసం మాట్లాడితే, దేవుని పని చేస్తే, దేవుని కోసం ప్రయాణం చేస్తే, ఇలా దేవుని కోసం మనం ఏం చేసినా కానీ అదంతా ఏంటంటే యేసుప్రభు యొక్క సేవ. అయితే ఇలాగ దేవుని అంటే యేసుప్రభుని సేవించిన ఎడల, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి అన్నాడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం, మనమే కాదు కానీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యేసుప్రభుని వెంబడించేవాళ్ళు. ఎందుకని? అందరూ సేవించేవాళ్ళమే కాబట్టి అందరూ వెంబడించాలి. సేవించి వెంబడించకపోతే, సేవించిన తర్వాత ఎందుకు వెంబడించం అనే సందేహం రావచ్చు మనకి. వెంబడించడం అంటే ఏంటో తెలియాలి ముందు. సేవించడం అంటే ఆయన కోసం నిలబడ్డం, ఆయన మనుషులుగా మనం నిలబడ్డం. ఎవరన్నా మనల్ని ప్రశ్నించారనుకో, నేను యేసుప్రభుని తెలుసుకున్నవాడిని, రక్షణలో ఉన్నటువంటి వాడిని, సంఘానికి పోయేటువంటి వాడిని అని మనం ధైర్యంగా చెప్పడం, వీటన్నిటినీ కూడా మనం దేవుని సేవకులుగా, దేవుని సేవకుడు అంటే ఓన్లీ బోధ చేసేవాడని కాదు, దేవుని పక్షంగా నిలబడే ప్రతి ఒక్కరు కూడా దేవుని పనిలో ఉన్నటువంటి వారే దేవుని సేవకులే. అంటే దేవుని సేవకులు అనేటప్పటికి మనకు నానుడు ఏంటంటే వాక్యం చెప్పేవాళ్ళు దేవుని సేవకులు అనుకుని ఉంటాం. ఓకే, కొంతవరకు ఒకటే, అక్కడ వరకు ఒక పాయింట్ ఓకే, కరెక్టే. అయితే దేవుని పక్షంగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులే. దేవుని పనిలో ఉన్నటువంటి వారు, దేవుని కొరకు నిలబడినటువంటి వారు అందరూ దేవుని సేవకులే. అయితే దేవుణ్ణి సేవించేటువంటి వారము ఆయన్ని వెంబడించాలి అన్నాడు. యేసు ప్రభువుని వెంబడించాలి.
వెంబడించడం అంటే ఏంటి? వెంబడించడం అంటే ఏంటండి? నడవడం. ఇప్పుడు ఒక గురువు గారిని శిష్యుడు వెంబడించడం అంటే ఏంటి? గురువుకి ఏ విద్యలు అయితే వస్తున్నాయో, గురువుకి ఎలాంటి ఆలోచన అయితే ఉందో అవన్నీ కూడా శిష్యుడు సంపాదించుకోడు. గురువుకి ఉన్నటువంటి విద్యలన్నీ శిష్యుడు సంపాదించుకోవడం. అది చదువు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా కానీ గురువు దగ్గర ఉన్నటువంటి ఆ విద్యను శిష్యుడు సంపాదించుకుని దాని ప్రకారంగా పోవడం అనమాట. గురువు వెనకాల వెళ్ళడం. మనకి గురువు ఎవరు? యేసుప్రభువే గురువు. ప్రపంచానికి గురువు ఎవరంటే యేసుప్రభువే గురువు. అయితే ఆ గురువుని మనం సేవిస్తున్నాం కాబట్టి ఆయన వెంబడించేవారిగా ఉండాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని అంటే సరిపోదు, కానీ వెంబడించాలట. వెంబడించడం అంటే ఏంటి? వెంబడించడం అంటే ఏంటండి? అనుసరించడం అండి. ఆయన్నే అనుసరించడం, చెప్పిన మాట వినడం, మాట మీద నిలబడడం, మాట ప్రకారంగా నడవడం. యేసుప్రభు తన జీవితంలో ఒక యవనస్తుడిని మనకు పరిచయం చేశాడు. చాలాసార్లు మనం తెలుసుకున్నటువంటి విషయమే. యవనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, నేను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నాను, ఏం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఆ యవనస్తుడికి ఏం చెప్పాడనంటే, పూర్వము ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞను చెప్పాడు. ఇవన్నీ నేను పాటిస్తున్నాను, చిన్నతనం నుంచి పాటిస్తున్నాను. సరే, మంచిదే, నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నాడు. ఏంటి కొదువుగా ఉంది అని అంటే, అతను మిగులు ఆస్తి గలవాడు. ఏంటి కొదువుగా ఉందనంటే, నీకున్నటువంటి ఆస్తిని బీదలకు ఇచ్చి నన్ను వెంబడించి అన్నాడు. అప్పుడు అతనికి ఆ విషయం నచ్చలేదు. వెళ్ళిపోయాడు. అంటే అక్కడ యవనస్తుడికి యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను వెంబడించాడు. అంటే ఏంటి? యేసుప్రభు మాట ప్రకారంగా ఆయన వెనకాలే వెళ్ళడం అనమాట. మనం యేసుప్రభు ఏం చెప్తున్నాడో దాని ప్రకారంగానే ఉండటం వెంబడించడం అంటే. నిజానికి క్రైస్తవులుగా పిలువబడేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మనమే కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. కానీ ఎంతవరకు వెంబడిస్తున్నారు ప్రభువుని? వెంబడించడం అంటే ఆయన మాట మీద నిలబడడం, మాట ప్రకారంగా నడవడం అండి. ఎంతవరకు వెళ్తున్నారు? నేను క్రైస్తవుడే అని అంటాం. అయ్యో, దేవుడు లేకపోతే ఎలాగమ్మా, దేవుడు లేకుండా మేము ఎలా ఉండగలమా అనుకుని బంపర్ డైలాగులు కూడా వేస్తుంటాం. దేవుడు ఉన్నాడు కాబట్టి ఎలాగున్నాము, ఉన్నాడు, ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు. కానీ మనం ఆల్రెడీ డైలాగులు వేస్తుంటాం. కరెక్ట్ అయినటువంటి వెంబడించే విధానం ఉండదు, కానీ మాటల్లో మాత్రం ఇలాంటి డైలాగులు వేయాలంటే మన తర్వాతే. అయితే ప్రభు కోరుకునేది ఏంటి అని అంటే, ఆయన లోకా సువార్తలో ఒక విషయాన్ని చెప్తారు. యేసు ప్రభు వారు లోకా సువార్తలో ఈ వెంబడించడం గురించి ఆయన ఒక విషయాన్ని చెప్తారు. ఒకసారి మనం ఆ వాక్యాన్ని చూద్దామండి. ఎనిమిదో అధ్యాయము, లోకా సువార్త 8వ అధ్యాయము, ఒకసారి ఉన్నాను కాదండి, లోకా సువార్త 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయం, లోకా సువార్త 6వ అధ్యాయము 46, 47, 48 వచనాల దగ్గర ఇది చాలాసార్లు మనం చదువుకున్నటువంటి విషయమే. లోకా సువార్త 6వ అధ్యాయము 46 నుంచి ఉన్నటువంటి విషయాలు అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను చెప్పు మాట ప్రకారంగా మీరు చెయ్యక అన్నాడు. అంటే ఏంటి? నన్ను వెంబడించక అనే దీని అర్థం. ఇందాక మాట్లాడినప్పుడు ఏం చెప్పాడనంటే, నన్ను సేవించే ప్రతి ఒక్కడు కూడా నన్ను వెంబడించాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్తే సరిపోదు, కానీ ప్రభు మాట ప్రకారంగా నడవాలి. ప్రభు మాటను మనసులో పెట్టుకోవాలి. మనం చెప్పుకోవడానికి కాదండి. క్రైస్తవులు అంటే చెప్పుకోవడానికి కాదు. క్రైస్తవ్యం అంటే చెప్పుకునేది కాదు. క్రైస్తవ్యం అంటే అనుసరించేది. క్రైస్తవ్యం అంటే ఏంటండి? నేను ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకునేది కాదండి. నువ్వు అనుసరిస్తుంటే ఆటోమేటిక్గా ప్రపంచానికి తెలిసిపోద్ది ఏమని, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు అని. చెప్పుకున్నావు, 10 సార్లు చెప్పుకున్నావు, కానీ అనుసరించట్లేదు, తెలుస్తుందా? నువ్వు చెప్పింది అబద్ధం అనుకుంటారు ఎదుటోళ్ళు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎలాగుంటారో లోకానికి తెలిసాడు నిజానికి. ఏమండి, ఏమన్నా మనకి గొడవలు అయినాయి అనుకోండి, ఇగో నువ్వు దేవుడి గుళ్ళోకి వెళ్తావు, అబద్ధం ఆడకు అంటుంటారు. వాళ్ళు ఆడొచ్చు, ఆ మాట అంటారు కదా. అంటే ఏంటి? లోకస్తులు మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు గుళ్ళోకి వెళ్తే అబద్ధం ఆడరు,
అని ఒక ఆ, బలమైనటువంటి ముద్ర ఉందండి. ఎవరి మీద? క్రైస్తవుల మీద. మనల్ని అంటారండి చాలా చోట్ల. మనం కూడా అంటుంటాం, మనల్ని కూడా అంటుంటారు. దేవుని దగ్గరికి వెళ్తున్నావు, దేవుడు చూస్తాడు, అది ఇది అని డైలాగ్ వేసుకుంటుంటాం. మనం చిన్న చిన్న ఏమైనా చాలా సమస్యలు వచ్చినప్పుడు, ఒకసారి సరదాగా ఉన్నప్పుడు కూడా అనుకుంటుంటాం. అయితే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు ఇలా ఉంటాడు అనేటువంటిది ఒక గుర్తింపు ఉంది లోకానికి. అయితే ఆ గుర్తింపును బట్టి మనం 10 సార్లు చెప్పుకునే అవసరం లేదు, నేను ప్రభువుని నమ్ముకున్నానని. ప్రభువు నమ్ముకున్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలాగుంటాయో మనం చూపిస్తే చాలు. మనం మాట్లాడేటప్పుడు ఇచ్చే గౌరవంలోను, అలాగే ఎదుటివారితో మనం మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే మాటల్లో స్వచ్ఛమైనటువంటి మాటలు మాట్లాడడంలోను, అంటే కపటం లేని మాటలు అనమాట. స్వచ్ఛమైన మాట అంటే కపటం లేని మాట. కొన్ని మాటలను బట్టి ఎదుటోడు కోపం రావచ్చండి. క్రైస్తవులు మాట్లాడే మాటను బట్టి ఎదుటోడు కోపం రావచ్చు. కానీ ఎదుటోడు బాధపడతాడేమో అని మాటలను ఇలా మడతపెట్టి చెప్పకూడదు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడాలి క్రైస్తవుడు. ఒకవేళ బాధపడితే బాధపడినా కానీ తర్వాత సరి చేసుకోవచ్చేమో. కానీ మనం మడతపెట్టి చెప్పడం వల్ల ఏమవుతుందంటే అబద్ధం చెప్పిన వాళ్ళం అవుతాం. ఎదుటోడు మెప్పు కోరుకోకూడదు, మనం దేవుని మెప్పు కోరుకోవాలి. అప్పుడు 1-2 సార్లు ఒకవేళ ఎదుటోడు మనల్ని బట్టి ఇబ్బంది పడినా తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది, ఒరే ఆడు అబద్ధం ఆడు, ఒకవేళ ఎదుటోడు బాధపడినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతాడు అనే గుర్తింపు వస్తుంది. 1వ సారి 2వ సారి మన మీదకి బ్యాడ్ వస్తుంది, ఒకవేళ తిట్టుకోవచ్చు. కానీ అలాగే మన ప్రవర్తన ఉంటే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ప్రవర్తనే మన దగ్గర ఉంటే, 1-2 సార్లు ఎదుటోళ్ళు మనల్ని తిట్టినా కానీ అలా ఉండే కొలది ఏమవుద్దంటే లోకానికి అలవాటు అయిపోద్ది. ఒరే ఆడిని ఒకవేళ తిట్టుకున్నా ఏమనుకున్నా ఆడేం పట్టించుకోడు, ఉన్నదేదో ఉన్నట్టు మాట్లాడి వెళ్ళిపోతాడు, ఒకవేళ నువ్వేమన్నా అనుకో, నువ్వు అనుకున్నా కదా మాట మాత్రం మార్చడు అనే గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు సంపాదించుకోవాలి మనం ముఖ్యంగా. ఇది యేసు ప్రభు కోరుకునేది అనమాట అండి. యేసు ప్రభుని వెంబడించేవాడు చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ కూడా. ఎందుకనంటే యేసు ప్రభు ఎలాగున్నాడో తనను వెంబడించేవాళ్ళు అలా, అంటే యేసు ప్రభు ఎలాంటి అడుగులు వేసాడో మనం సేవించేవారుగా, ఆయన్ని వెంబడించేవారుగా అలాంటి అడుగులు వేయాలి. అడుగులు మార్చకూడదు అంటే మన మాటలు మార్చకూడదు, మన విధానాలు మార్చకూడదు, మన పద్ధతులు మార్చకూడదు. ప్రభువు చెప్పిన దాని ప్రకారంగానే ఉండాలి. ఇక్కడ వాక్యాన్ని ఇప్పుడు చూద్దాం. నేను చెప్పు మాట ప్రకారంగా మీరు చెయ్యక అన్నాడు. అంటే చెయ్యట్లేదు అట కొందరు. ఎవరో యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారంగా చెయ్యట్లేదు, కానీ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తున్నారు. అంటే నేను క్రైస్తవుడినే, ఇదిగో మా దగ్గర బైబిల్ ఉంది, ఇదిగో మా దగ్గర బైబిల్ ఉంది, అదిగో దేవుని ఫోటో ఉంది. ఇవన్నీ ఎందుకంటే లోకం వరకు సరిపోయేటువంటి మాటలు మాత్రమే. దేవుని దగ్గరికి ఈ ఈ ఈ గుర్తింపులు ఏమి వెళ్ళవు. ఇదిగో బైబిల్ ఉంది, అదిగో ఫోటో ఉంది, అదిగో వాక్యం ఉంది, ఇలాంటివి ఏమి వెళ్ళవు. మాట ప్రకారంగా ఉంటే, నీ దగ్గర బైబిల్ లేకపోయినా, నీ దగ్గర ఫోటో లేకపోయినా, నీ దగ్గర ఇంకొకటి లేకపోయినా, మాట ప్రకారంగా నీ జీవితం ఉంటే అన్నీ ఉన్నట్టే. యేసు ప్రభు యొక్క ఉద్దేశాల ప్రకారంగా అన్నీ ఉన్నట్టే అవుద్ది. అసలైంది లేకుండా ఎన్ని హంగులు ఉన్నా కానీ దేవుని దగ్గరికి వెళ్ళవు ఇవి కూడా. అసలైందంటే ఏంటి అని అంటే యేసు ప్రభు మాట ప్రకారంగా ఉండడం అండి. ఆయన ఎలా జీవించాడో అలా ఉండాలన్నదే ఆయన యొక్క కోరిక ఉంది మన పట్ల. ఇక్కడ నేను చెప్పు మాట ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడండి. అంటే ఆయన మాట ప్రకారంగా చెయ్యాలి అన్నది దేవుని చిత్తమై ఉందండి. ఆయన ఏం చెప్తున్నాడో అలాగే మనం ఈరోజు బ్రతకాలి, అలాగే మన ఆరాధన విధానాలు ఉండాలి, అలాగే మన జీవితం ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారంగానే ఉండాలి. మన ఇష్టాలని దేవుని యొక్క విధానాల్లోనికి తీసుకురాకూడదు. మన ఇష్టాలను దేవుని యొక్క విధానాల్లోనికి తీసుకురాకూడదు. నేను దీన్ని ఒక మాటతో మీకు ఉదాహరణగా చెప్తాను. ఏంటి అని అంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాసినప్పుడు స్త్రీల యొక్క అలంకరణ గురించి చెప్పాడు. అక్కడ స్త్రీల యొక్క అలంకరణ గురించి చెప్పాడు. చెబుతూ ఆ సందర్భంలో జటల ప్రస్తావన తెచ్చాడండి. ఒకసారి ఆ భాగాన్ని మీరు తీయండి. తిమోతికి రాసిన పత్రికలో మళ్ళీ వద్దాం ఇక్కడికే. అంటే ఇది ఉదాహరణగా మీకు జ్ఞాపకం చేయడానికే నేను దీన్ని తీసుకుని వస్తున్నాను. ఆగండి, కంగారు పడకండి. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో స్త్రీల గురించి మాట్లాడుతూ 9వ వచనం దగ్గర, మరియు స్త్రీలు అణుకువయు స్వస్థ బుద్ధి గలవారినై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను అని మాట్లాడాడండి. అంటే జడ వేసుకోవద్దనా ఇక్కడ ఉద్దేశం? జడ వేసుకోవద్దనా, బట్టలు కట్టుకోవద్దనా, బంగారం పెట్టుకోవద్దనా?
ఇక్కడ ఉద్దేశం ఏంటండి? అసలు యేసుప్రభు మాట్లాడేటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఎవరు చేస్తున్నప్పటికీ కూడా ఆ వ్యతిరేక చర్యని ఖండిస్తుంది వాక్యం, అంతే. నీ దృష్టి జడల మీదకే, నీ దృష్టి మిగుల వస్త్రాల మీదకే, బంగారపు ఏంటవి ఆభరణాల మీదకే నీ దృష్టి వెళ్ళిపోతుంది. అంటే దైవభక్తి గల స్త్రీలకు ఉండవలసినటువంటి ఆ అణకువ, స్వస్థ బుద్ధి ఇవి కాకుండా, ఇవి ఉండాలి, అసలు ఉండాల్సినవి ఇవి కాకుండా వేరే ఏవో ఉంటున్నాయి నీ దగ్గర. నీ ఆలోచన వేరే వాటి మీద ఎక్కడికో వెళ్తుంది. ఏదో మోడల్ 10 రకాల జటలు వేసుకోవాలని, ఇంకొక చిత్రమైన బట్టలు కట్టుకోవాలని, ఇలాంటి ఆలోచన ఎక్కడికో వెళ్తుంది. అయితే ఉండాల్సింది ఎక్కడ అని అంటే, నీ ఆలోచన ఎక్కడ ఉండాలంటే స్వస్థ బుద్ధి మీద ఉంచు. అంటే మంచి గుణం, స్వస్థ బుద్ధి అనేటువంటిది చాలా మంచి గుణం అనమాట, కుటుంబాన్ని కాపాడుకునేటువంటి గుణం. అలాంటి మంచి గుణం మీద నీ ఆలోచన ఉంచకుండా వేరే వాటి మీదకి వెళ్ళిపోతుంది. అంటే నేను చెప్పుకునేదేమో క్రైస్తవ్యం అంటే క్రీస్తుని నమ్ముకున్నానని చెప్పుకోవడం, విధానమేమో వేరే పద్ధతిలో ఉంది. క్రీస్తుని నమ్ముకున్నాను అన్నప్పుడు ఏముండాలంటే నీ గుణంలో మార్పులు రావాలి, నీ గుణం లోకం గ్రహించేదిగా ఉండాలి. అంతేగాని నీ యొక్క విధానం చూసి, అంటే బాహ్య విధానాన్ని చూసైనా సరే లోకం అసహించుకునేలాగా ఉండకూడదట. మనల్ని లోకం చూసి అసహించుకునేలాగా ఉండకూడదు. ఒకవేళ ఉంది అని అంటే యేసుప్రభు మాట ప్రకారంగా మనం లేము అని. యేసుప్రభు మాట ప్రకారంగా లేనప్పుడే మనకి వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన మాట ప్రకారంగా ఉన్నప్పుడు ఏం చెప్పాడో అలాగే ఉండాలి అనుకుంటాను, ఎలా ఉండమన్నాడో అలాగే ఉంటాను అనుకుంటాను. ఆ మాటను నేను ఓన్లీ ఏదో ట్యాగ్లా మాత్రమే, అంటే క్రైస్తవుడు అనేటువంటి మాటగా మాత్రమే తీసుకుంటే జీవితంలోనికి రాదు. అది నా జీవితంలోనికి రాదు. నేను క్రైస్తవుడిగా బ్రతకడం నా జీవితంలోనికి రాదు. ఎందుకంటే నేను ఒక మాటగా మాత్రమే తీసుకున్నాను. అప్పుడు ఎలా ఉంటానంటే ఆదివారం క్రైస్తవుడికి ఉండిపోతాను. అంటే ఆదివారం ఆరాధనకు వచ్చేసి వెళ్ళిపోయేలాగా ఉండిపోతాను తప్ప, వెళ్ళిపోయిన తర్వాత వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని నేను సంపాదించుకోను. ఒకవేళ అందరి దగ్గర ఉండకపోవచ్చండి, కానీ సంపాదించుకోవాలి. అందరి దగ్గర డబ్బులు ఉంటాయేటి? ఉండవు. సంపాదించుకుంటాం, కష్టపడి సంపాదించుకుంటాం. అందరి దగ్గర అన్నీ ఉండవు, కానీ మన అవసరాన్ని బట్టి సంపాదించుకుంటాం. అలాగే క్రైస్తవ లక్షణాలు అందరి దగ్గర ఉండకపోవచ్చు, కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ సంపాదించుకునేటువంటి ప్రయాసలో మనం ఉండాలి. ఆ పనిలో మనం నిమగ్నమై ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చాం, మరి వచ్చిన ఆయనకి చెడ్డ పేరు తీసుకురాకూడదు. మనం చెడ్డ పేరు తీసుకురావడం వల్ల ఏమవుతుందనంటే ఆయనకు బాధ కలిగించిన వారం అవుతాం అనమాట, ఆయన మాట వినని వారం అవుతాం అనమాట. అందుకే ఆ లోకా సువార్తలో ఆయన మాట్లాడిన విషయం ఏంటి అంటే, నా మాట వినట్లేదు, కానీ మీరు ఏం చేస్తున్నారు అని అంటే ప్రభువా అని నన్ను పిలుస్తున్నారు. ఎందుకు? మాట వినకుండా నువ్వు ఎన్నిసార్లు ప్రభువా అన్నా ఫలితం లేదు. ముందు నీ దృష్టి అంతా యేసుప్రభు యొక్క మాట మీద ఉంచాలి. ఆయన ఏం చెప్తున్నాడో అలాగే ఉండాలి. ఆ క్రిందన ఆయన మాట ప్రకారంగా బ్రతికేవాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, అంటే ఇల్లు కట్టుకోవడానికి లోతుగా త్రవ్వి రాతి మీద పునాది కట్టుకున్నవాడు ఎంత స్ట్రాంగ్గా అయితే తన ఇల్లు నిర్మాణం చేసుకోగలుగుతాడో, అలాగే మన జీవితం అనేటువంటి ఇల్లుని మనం నిర్మాణం చేసుకోగలమట. ఎప్పుడు? యేసుప్రభు మాట ప్రకారం ఉన్నప్పుడు. ఆయన ఏం చెప్పాడు అలాగే ఉండాలి. మనకి నచ్చనీకున్ని ఏవేవో కలగాపులకం చేసి క్రైస్తవ జీవితంలోనే తీసుకురాకూడదు. అవన్నీ ఇప్పుడు లోకంలో మనం ఏవేవో చూసామండి, అది ఏదో బాగున్నాయి కదని అన్నీ తీసుకురాకూడదు క్రైస్తవ జీవితంలోని. అవి చూసాం, ఓకే, అంతవరకు అక్కడికి అయిపోయింది. కానీ మన జీవితం వేరే, లోకానికి వేరైన జీవితం క్రైస్తవ జీవితం. అంటే అన్నీ తెలియవు, కానీ క్రైస్తవులుగా మారిన తర్వాత ఒకటి తెలుసుకుంటున్నాం. ఇలా ఉండాలని వాక్యం చెబుతుంటే అవును నేను అలా లేను కాబట్టి అలా ఉండాలి అని మనల్ని మనం సరి చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రభు అదే చెప్తున్నాడు, నా మాట ప్రకారంగా ఉండండి. ఉండకుండా నన్ను ఎంత పిలిస్తే లాభం ఏముంది? నా మాట ప్రకారంగా ఉండి పిలండి. మాట ప్రకారంగా ఉండకుండా నేనేం చెప్పానో అలా చేయకుండా ఎంత పిలిస్తే ఎందుకు, ఎన్ని డైలాగులు వేస్తే ఎందుకు? నేను క్రైస్తవుడినే, నేను క్రైస్తవురాలనే, నాకు భక్తి లేదనుకుంటున్నారా? ఇలాంటి మాటలు వద్దండి.
దేవుడికి కావాలి మనకు భక్తి ఉందా లేదా, మనం క్రైస్తవ విధానంలో ఉన్నామా లేదా, దేవుడికి కావాలి. పక్కోళ్ళు చెప్పనవసరం లేదు. మనం పక్కోళ్ళు మెప్పు కోసమో ఇంకోటో కోరి మనం ఏదో కబుర్లు చెప్తుంటాం. కానీ కబుర్లకి దేవుడు ప్రాముఖ్యత ఇవ్వలేదు, కానీ అనుసరించే విధానానికి ఇచ్చాడండి. దేవుడిని మనం ఎంతవరకు అంటే క్రీస్తు ప్రభువుని వాక్యానుసారంగా ఎంతవరకు అనుసరించగలుగుతున్నాం, ఇది కావాలి ప్రాముఖ్యంగా. ఎందుకంటే మాట చెబితేనో, దారంట వెళ్తూనో, ఇలా ఒక నమస్కారం పెడుతునో దేవుడు నా భక్తుడు నాకు ఇలా వెళ్తా నమస్కారం పెట్టాడు కాబట్టి నేను ప్రసన్నుణ్ణి అయిపోయాను అని అనుకునే దేవుడు కాదు. దారంట వెళ్ళిపోతూ ఇలాగ ఎక్కడో దిక్కున ఏదో వాకింగ్ కనపడిందోనో, లేదో బొమ్మ కనపడిందోనో, ఇలాగో ముద్దో లేదా నమస్కారం ఇలాగ ఫ్లయింగ్ కిస్లాగా ఇసిరేసామనుకోండి, ఆహా దారంట వెళ్తూ నా భక్తుడు నాకు నమస్కారం పెట్టాడు, నేను ప్రసన్నుణ్ణి అయిపోయాను అనే దేవుడు కాదు. ఆయనకంటూ ఒక విధానం ఉందండి, ఒక పద్ధతి ఉన్నది. ప్రభువుని ఆరాధించేటువంటి విధానంలో కానీ, క్రైస్తవులుగా బ్రతికే విధానంలో కానీ ఒక పద్ధతి ఇచ్చాడండి క్రైస్తవులకి. లోకం మాదిరి బ్రతకడానికి మనకు అవకాశం ఇవ్వలేదు. లోకంలాగా నచ్చినప్పుడు అలాగాను, నచ్చినప్పుడు ఇలాగాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, అప్పుడప్పుడు నా దగ్గర రా, నీకేం ఇలాంటివి ఏమీ చెప్పలేదండి దేవుడు. క్రైస్తవ్యం అంటే ముందు ఒక క్రమశిక్షణ ఇచ్చాడండి. క్రైస్తవుడు అంటే ఏంటంటే ఒక క్రమశిక్షణ, జీవితం ఒక క్రమశిక్షణలో నడవాలి. ఆయనకు ఒక కొలమానం ఉంది, ఆ కొలమానాన్ని మనకిచ్చాడు. ఇలాగే బ్రతకాలి, లేకపోతే ఎవరు బ్రతకాలి, బ్రతకండి అని వదిలేసిన. ఇలాగే బ్రతకాలని కొలమానం ఏమి ఇచ్చాడు మనకి? క్రీస్తు ప్రభుని ఇచ్చాడు. క్రీస్తు ప్రభునే ఇచ్చాడు లోకానికి, ఇలాగే బ్రతకండి అని క్రీస్తుని ఇచ్చాడు. క్రీస్తు ఎలా బ్రతికాడంటే దేవుని మాట మీద బ్రతికాడు. అంటే క్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చినప్పుడు దేవుడు ఇష్టం ఏంటో అలాగే బ్రతికాడు. లోకం ఇష్టం ఏంటో లోకం ప్రకారంగా అలా బ్రతికేసి అప్పుడప్పుడు ఇలా దేవుని దగ్గరికి వచ్చి నమస్కారం ఇచ్చి నేనున్నాను హాయ్ అని చెప్పి ఇలా బ్రతకలేదు యేసుప్రభు. దేవుని ఇష్టం ఎలాగుందనంటే లోకానికి మనిషి వేరుగా బ్రతకాలన్న దేవుని ఇష్టం అనమాట. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం వీటితోటి అన్ని మిళితమై ఉన్నాయక, వాటికి వేరుగా బ్రతికాడు. అదే క్రైస్తవులు కూడా చెప్తున్నాడు, మీరు లోకానికి వేరుగా బ్రతకండి. ఇన్ని నొక్కి చెప్పాడండి. ఇదంతా ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నదంతా ఏంటంటే ఒక్క మాటలో చెప్తున్నాను, మనం యేసు ప్రభువుని సేవించేవారమైతే ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించడం అంటే ఆయన మాట ప్రకారంగా బ్రతకకుండా ప్రభు అని ఎంత పిలిచినా ఫలితం ఉండదు. బాగానే బతికేస్తాం, దేవుడినే పిల్లనోడు దేవుడే లేడన్నాడు బ్రతుకుతూ లేదటి. ఏమంటే బ్రతుకుతూ లేదా? మన దేశంలో పెద్ద డబ్బు ఉన్నాడు ముఖేష్ అంబానీ అన్నటువంటి ఆయన ఏమైనా ఆరాధనకి వెళ్తాడు అనుకుంటున్నారా, బాప్తిసం తీసుకున్నాడు అనుకుంటున్నారా? ఏమీ లేదు. కానీ మన దేశంలోనే డబ్బు ఉన్నాడు అతను. ఇక చాలా కోట్లు ఆస్తితో బ్రతికేస్తున్నాడు, దేవుడిని నమ్ముకున్నాడా? లేదు. కాకపోతే ఈ లోకంతో అయిపోద్ది అదంతా. ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఈ లోకంతో అయిపోద్ది. యేసుప్రభు అదే చెప్పాడండి, దేవునికిని సిరికిని ఎవడో ఒకడో దాసుడిగా ఉండలేడు. వాడు సిరికి దాసుడిగా ఉన్నాడో అయిపోద్ది. ఈ లోకంతో వాస్తవమైనటువంటి జీవితంతో ఆడి జీవితం ముగిసిపోద్ది. మరో వాస్తవమైనటువంటి జీవితాన్ని వాడు సంపాదించుకోలేడు, ముఖేష్ అంబానీ అన్నటువంటి వాడు. కానీ క్రైస్తవుడు ఎంత పేదరికాన్ని అనుభవించినప్పటికీ కూడా క్రీస్తు పద్ధతుల ప్రకారంగా బ్రతికితే వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి. ముఖేష్ అంబానీకి క్రైస్తవుడికి ఉన్న తేడా ఇదే. ముఖేష్ అంబానీ ఈ లోకంతో ముగిసిపోతాడు, క్రైస్తవుడు వాస్తవమైన జీవితంలోకి వెళ్తాడు. ఇక్కడ కోట్లతో వాడు బ్రతుకుతాడు, ఇక్కడ మనం పేదరికంలోనే బ్రతుకుతాం. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఎంత అవసరం అంత దేవుడు అనుగ్రహిస్తాడండి, మన అవసరాన్ని బట్టి మనం దేవుని కొరకు బ్రతికితే. కానీ పేదరికంలో బ్రతికినప్పటికీ మన జీవితం ఈ లోకంతో ముగిసిపోదు. వాస్తవమైన మరో జీవితం ఉంది, దాన్ని దేవుడు మనకే అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ధనాన్ని నమ్ముకున్నటువంటి వాడికి మాత్రం మరొక లోకంలో ఉన్నటువంటి ఆ వాస్తవమైన జీవితం ఎంత మాత్రం రాదో. ఇది వాస్తవం అండి. కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయనకున్నటువంటి ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగానే వెళ్ళాలి. ఆయనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఇలాగే బ్రతకాలి క్రైస్తవుడు అంటే, ఇలాగే ఉండాలి అని పద్ధతులు ఉన్నాయి. కాబట్టి మనుషులందరూ ఒకలా బ్రతికి యేసుప్రభు ఇంకోలా బ్రతికాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ ఒకలా బ్రతికారు, యేసుప్రభు ఇంకోలా బ్రతికాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు, యేసుప్రభు దగ్గర 12 మంది శిష్యులు వచ్చారు. వాళ్ళ ముందు బ్రతుకులు వేరేగా ఉన్నాయి, యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత బ్రతుకులు మారిపోయినాయి. వాళ్ళందరూ కూడా అవాక్కయ్యారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వీళ్ళని చూసి ఏంటి వీళ్ళే పామరులే, వీళ్ళకి చదువు లేదు కదా, ఈ జ్ఞానం లేదు. పామరులు అంటే జ్ఞానము చదువు లేనటువంటి వాడు పామరుడు. ఏంటి పామరులా, ఇంత జ్ఞానాన్ని ఎక్కడి నుంచి చెప్పగలుగుతున్నారు అని ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ సమాజం అంతా ఉలిక్కి పడ్డారండి అపోస్తులను చూసినప్పుడు.
ఎందుకనంటే ప్రభువును వెంబడించినప్పుడు వారిలో వచ్చినటువంటి మార్పును గమనించింది అక్కడ ఉన్నటువంటి సమాజం. అంటే ఓ ప్రత్యేకత ఉందండి, యేసు ప్రభుకంటూ ప్రత్యేకత ఉంది, ఆయన మాటకంటూ ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఆ ప్రత్యేకతను, ఆయనకున్నటువంటి ఆ ప్రిన్సిపుల్స్ను లోకం పాడు చేయట్లేదు ఈరోజు. ఆయన ప్రత్యేకతను క్రైస్తవులు అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి వారే పాడు చేస్తున్నారు. మళ్ళా ఆయనకున్నటువంటి ప్రత్యేకతను లోకం ఏం పాడు చేయట్లేదండి. ఎవరో వచ్చి వేరే 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 వాళ్ళు వచ్చి ఏం పాడు చేయట్లేదు, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే పాడు చేస్తున్నారు. అందుకనే క్రైస్తవ్యం విధాలు రకరకాలుగా ఉంటుందండి. ఒక చోట ఒకలాగా ఉంటుంది, ఇంకో చోట ఇంకొకలాగా ఉంటుంది, ఇంకో చోట ఇంకోలా ఉంటుంది. ఒకే బైబిల్ ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కారణం ఏంటంటే క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యం పాడు చేస్తుంది. అందుకే ఇక్కడ ప్రభు మాట్లాడేది కూడా ఎవరితోటంటే క్రీస్తుని వెంబడించే వారితోటి మాట్లాడే, లోకంలో ఉన్న వాళ్ళతో మాట్లాడలేదు. నా మాట ప్రకారంగా చేయక ప్రభువా 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 ప్రభు అని ఎవరు పిలుస్తాడు? క్రైస్తవుడే పిలుస్తాడు. కానీ ఏమంటున్నాడంటే మాట ప్రకారంగా బ్రతకలేదు నువ్వు అంటున్నాడు. మాట ప్రకారంగా బ్రతకనోడు ఉన్నాడు క్రైస్తవుడిగా, మాట ప్రకారంగా బ్రతికేవాడు ఉన్నాడు క్రైస్తవుడిగా. ఇప్పుడు మాట ప్రకారంగా బ్రతకనోడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు యొక్క ప్రిన్సిపల్స్, అంటే ఆయనకున్నటువంటి కొన్ని కట్టడలు ఏవైతే ఉన్నాయో అవి పాడు చేస్తున్నాడు అనమాట అండి. ఆయన మాట ప్రకారంగా బ్రతకనోడు ఆ పాడు చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆయనకున్నటువంటి ఆ విధానం, అంటే ఎలా నడవాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ నడిచే విధానం, ఆ పద్ధతులన్నీ పాడవుతున్నాయి. ఒక చోట ఒకలాగా ఉంటుంది, ఒక చోట ఒకలాగా ఉంటుంది. ఏదో అనుసరించాలో మనకు తెలియట్లేదు ఈరోజు, ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియట్లేదు ఈరోజు. కారణం ఒక్కో చోట ఒకలాగా ఉంటుంది కాబట్టి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఎక్కడో బయటోడు చేయలేదు, క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ కూడా, క్రైస్తవులంగా పేరు పెట్టుకున్న వాళ్ళే చేస్తున్నారు ఇవన్నీ కూడా. మనం దీన్ని గమనించుకోవాలి అని అంటే కొంచెం వాక్యం తెలుసుకోవాలండి. అసలు వాక్యాన్ని కొంచెం కూడా మనం తెలుసుకోకపోతే ఏది గమనించలేం. అంతా దేవుడే కదా, అన్నీ సంఘాలే కదా, అందరూ బైబిలే కదా అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోతే యేసుప్రభు ఎందుకు వేరువేరుగా చేశాడు? తీర్పు దినాన్న కుడివైపున కొందరిని, ఎడమవైపున కొందరిని నిలబెట్టుకున్నాడు. ఎడమవైపు నిలబడినటువంటి వారు ఏమంటున్నారట? ప్రభువా నీ నామాన్ని మేము అద్భుతాలు చేసాం. వాళ్ళెవరో క్రైస్తవులే. కుడివైపున కొంతమంది ఉన్నారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులే. అక్కడ క్రీస్తు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎవరో లేరు, వాళ్ళు ఆల్రెడీ నరకానికి పోయారు. తెలిసిన వాళ్ళే ఉన్నారు, అక్కడ తెలిసిన వాళ్ళే ఉన్నారు, ప్రభువుని వెంబడించే అనుకునే వాళ్ళే ఉన్నారు. అయితే రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి కరెక్ట్గా వెంబడించేవాళ్ళు, ఒకటి రాంగ్ వేలో వెంబడించేవాళ్ళు. అంటే ప్రభువు మాట ప్రకారంగా కాక భ్రమలో ఉంటూ వెంబడించేటువంటి వారు, ఇలాంటి వాళ్ళే అధికంగా ఉన్నారనమాట క్రైస్తవ్యంలో. అలాంటి వాళ్ళ వల్ల ఏమవుతుందంటే రెండు భాగాలు అయిపోతుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. ఎందుకంటే రకరకాల యేసుప్రభు వాక్యం ద్వారా కొన్ని విషయాలు చెప్తుంటారండి. ఏంటనంటే మనం యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి చూడగలిగితే, యోహాను సువార్త 4వ అధ్యాయం, ఇక్కడ సమరయ స్త్రీతోటి ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 22వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడండి. ఏంటనంటే మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అంటాడండి. ఆరాధన చేస్తున్నారా? ఈ మాట ప్రకారంగా ఆ సమరయ స్త్రీ బ్యాచ్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. కాకపోతే ఏ ఆరాధన తెలియదు, ఏదో చేస్తున్నారు, తెలియని దానిని ఆరాధిస్తున్నారు అన్నాడు యేసుప్రభు. మేము దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు, కానీ తెలియని విధానంలో ఆరాధన చేస్తున్నారు, తెలియని విధానంలో ఆరాధన చేస్తున్నారు. ఇదే యేసుప్రభు ఇంకొక మాట కూడా అంటాడు. ఒకసారి మనం మార్కు సువార్త 7వ అధ్యాయం దగ్గర, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చూస్తే 6 నుంచి చూద్దాం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాడు, ఏంటి? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు, ఇది జాగ్రత్తగా ఉన్న, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా. రెండు చూసామండి, ఒకటి భ్రమలో ఉండే ఆరాధన, తెలియకుండానే ఏం చేస్తున్నామో తెలియదు, ఏదో
నేను చెప్పాను కాబట్టి మీరు చేసాడు అనమాట. భ్రమలో ఆరాధన. నేను ఏదో చెప్పానండి, పైకి లేకండి అంటే లేచేసారు, ఎగరండి అంటే ఎగిరేస్తున్నారు, కూర్చోండి అంటే కూర్చుండిపోతున్నారు. ఎవరి మాట మీద చేస్తున్నారు ఇవన్నీ మీరు? నేను ఏదో చెప్తున్నాను, చెయ్యాలాగా ఉంది, తెలియదు ఎందుకు ఎగరాలి, ఎందుకు నుంచోవాలి. మనం ఏదైనా తెలుసుకునే చేయాలి కదా. ఒక బట్ట కొంటున్నప్పుడు దాని నాణ్యతను చూసుకుంటాం, ఇది మన్నుతుందా మన్నదా, దీని రంగు ఉడిపోద్దా ఉంటుందా, ఇన్ని పరిశీలన చేసి ఒక 100 రూపాయలు బట్ట కొనాలంటే ఇన్ని పరిశీలన చేసి కొంటున్నాం. మరి ఇది జీవితం కదా, మరొక వాస్తవమైనటువంటి జీవితాన్ని సంపాదించుకోవలసిన జీవితం ఇది. మరి ఎంతవరకు మనం పరిశీలన చేస్తున్నాం? నుంచోమంటే నుంచున్నాము, ఎగరమంటే ఎగరడమేనా, లేకపోతే ఎందుకు నుంచోమంటున్నారు, ఎందుకు ఎగరమంటున్నారు, ఎందుకు చేయాలి అసలు మనం అనేటువంటి ప్రశ్న ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఏదో చెప్పారు మనం చేయడం. అలా ఉండకూడదు. అలా ఉంటే ఏంటంటే తెలియని ఆరాధన. అది తెలియని ఆరాధన చేయకూడదు. మనం ఆరాధన చేసేటప్పుడు ఎలా చేయాలని కోరుకున్నాడు దేవుడు అంటే ఆత్మతోనూ సత్యముతోనూ అన్నాడు. అంటే నీకు తెలియాలి, నీ ఆత్మ ఏం చేస్తుందో నీకు తెలియాలి కదా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియాలి కదా, నువ్వేం పలుకుతున్నావో నీకు తెలియాలి కదా. క్రీస్తు కోరుకున్నది ఏంటంటే నువ్వేం చేస్తున్నావో నీకు తెలిసినట్టు నువ్వు స్పృహలో ఉండి చెయ్యి. నీకు స్పర్శ ఉండాలి. నువ్వు క్రీస్తుని ఆరాధించుకునేటప్పుడు లేదా దేవుణ్ణి ఆరాధించుకునేటప్పుడు నువ్వు స్పర్శ కలిగిన వాడిపై ఆరాధన చేయాలి. స్పృహలో ఉండి చేయి. నువ్వు చెప్పింది చేయడం కాదు, ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చేయాలి ఆరాధన. వాళ్ళు ఏదో చెప్పారు చేసేస్తున్నాం, వీళ్ళ నడిపిస్తున్నారు నడిచేస్తున్నాం, ఇలా కాదు. ఇలా ఎప్పుడైతే ఉన్నావో అంతే, మనం తెలియబడిన ఆరాధన చేస్తాం జీవితాంతం కూడా. ఆరాధన తెలుసుకుని చేయాలి, తెలిసి చేయాలి. నేను కూర్చుని వాక్యం వింటున్నాను, ఎందుకు వింటున్నాను? నా జీవితాన్ని మార్చుకోవడానికి వింటున్నాను. ఎందుకు వింటున్నాను? వాక్యం చెప్పినట్లుగానే నేను ఉన్నాను అంటే నన్ను ఇంకా బలపరుచుకోవడానికి వింటున్నాను. నేను పాట పాడుతున్నాను, ఎందుకు పాడుతున్నాను? నలుగురు మెప్పు కోరడానికా? అబ్బా నీ గొంత ఎంత బాగుందో అని నలుగురు అనాలని పాడుతున్నానా? కాదు, ఎంత మాత్రం కాదు. నా దేవుణ్ణి మహిమపరుచుకుంటున్నాను నా పాట ద్వారా. నా స్వరం ఎంత దరిద్రంగా ఉండే కానీ నా దేవుణ్ణి మహిమపరుచుకోవాలనేటువంటి ఒక ఉల్లాసం, దేవునితో నేను గడుపుతున్నానటువంటి ఆనందం నాకు కావాలి. అందుకు నేను పాట పాడుకుంటున్నాను, దేవుణ్ణి మహిమపరుచుకుంటూ పాట పాడుకుంటున్నాను. ఆ పాట ద్వారా మంచి మంచి పదాలు ఉపయోగించి నా సంఘాన్ని దేవుని వైపు బలపరుచుకుంటున్నాను. నేను నా స్థానిక సంఘాన్ని దేవుని వైపు బలపరుచుకుంటున్నాను. అదే పాట పాడుతున్నాను. దేవుడు అంటే ఎవరో తెలియని వాడికి ఈ పాటలో నుంచి దేవుని ప్రేమ ఇదిగో జనులారా అని వినిపిస్తున్నాను. దేవుని ప్రేమ ఏంటో తెలియని జనులారా, దేవుని ప్రేమ తెలుసుకుని అని వినిపిస్తున్నాను అని నువ్వు స్పృహలో ఉండి పాడాలి. పాట పాడినా, వాక్యం విన్నా, ఏ కార్యక్రమం చేసినా స్పృహలో ఉండాలి. నీకు తెలియాలి. తెలియకుండా నువ్వు చేస్తే అది ఏమవుతుంది? తెలియని ఆరాధన అవుతుంది. ఏదో చెప్పారని చేస్తే వ్యర్థ ఆరాధన అవుతుంది. ఈ రెండు మనం చేయకూడదు. ఎంత మాత్రం చేయకూడదు. తెలియని ఆరాధన చేయకూడదు, అలాగే వ్యర్థమైనటువంటి ఆరాధన తెలిసి చెయ్యాలి. ఎక్కడి నుంచో వచ్చింది, ఎప్పటి నుంచో చేస్తున్నాం అది కాదు, బైబిల్ ప్రకారంగా చేస్తున్నామా లేదా అన్నదే కావాలి. అలా చేస్తేనే దేవుడు కుడివైపు ఉన్నటువంటి వారిని పిలిచినట్టు పిలుస్తాడు. ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారం బ్రతికిన వారులారా రండి, లోకం మొదలుకొని మీ కొరకు సిద్ధపరచండి, ఆ మహాలోకంలోనికి ప్రవేశించండి అన్నాడండి. కుడివైపు ఉన్న వారిని చూసి అన్నాడు ఆ మాట. ఎడమవైపు ఉన్న వారిని చూసి అనలేదు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచేందుకు, నా చిత్త ప్రకారంగా నడవని దానికి నీ నోరెత్తి ఎంత పిలిస్తే నాకు లాభం, నీకు ఉపయోగం. నువ్వు ఎన్నాళ్ళు నడిచిన నడవడికి అంతా ఏంటేనంటే అక్రమ దారిలో నడిచావు, సక్రమంగా నడవలేదు, స్పృహలో లేవు. నువ్వు ఏదేదో చేసేసావు, చెప్పాడని చేసావు తప్ప చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానని స్పృహలో నువ్వు లేవు. కాబట్టి అక్రమం చేసేవాడువా, నువ్వు నాకు అవసరం లేదన్నాడండి. మనం దేవునికి అవసరమైన వారిగా ఉండాలంటే స్పృహలో ఉండాలి. ఆరాధన చేసేటప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలియాలి, ఎందుకు వచ్చానో నాకు తెలియాలి, తెలిసి చెయ్యాలి. ఆదివారపు ఆచారపు క్రైస్తవులుగా మనం రాకూడదు. ఆదివారము ప్రత్యేకమైనటువంటి దినం. ఇప్పుడు మనం అదే చెప్పుకోబోతున్నాం. ఆదివారం ఎలాంటి ప్రత్యేకతతో కూడినటువంటి దినం అనేటువంటిది చెప్పుకుంటున్నాం. చెప్పుకునే దాని ముందు మీకు ప్రశ్న వేస్తున్నాను. ఏ ఆదివారం గొప్ప ఆదివారం చెప్పండి. ఇప్పుడు మీరు నోరెప్పొచ్చు ఈ సమయంలో. ఏ ఆదివారం గొప్ప ఆదివారం?
ఏ ఆదివారం అండి? మంచి మాట చెప్పారు. ఏ ఆదివారం? ప్రతి ఆదివారం గొప్ప ఆదివారమే. దేవుడు ఎక్కడా ప్రత్యేకంగా ఈ ఆదివారం గొప్ప ఆదివారం అని ఎక్కడా చెప్పలేదు. ఆదివారం గొప్పది. ఎందుకనని? ఆదివారం ప్రభు దినం. ప్రభు పునరుత్థానుడే లేచాడు. ఆయన శుక్రవారం సిలువేస్తే, శుక్రవారం సాయంత్రం ఆయన సమాధిలో పెట్టేస్తే, ఆయన ఆదివారం ఏమయ్యాడు? పునరుత్థానుడయ్యాడు. ఆదివారం ఆయన పునరుత్థానుడయ్యాడు అంటే తిరిగి లేచాడు. అందుకు అది ఏమైందంటే ఆదివారం అనేటువంటిది ప్రభు దినమైంది. ఆదివారం ప్రభు దినమైంది. ఇంకొకటి ఏంటి? అదే ఆదివార సమయంలో మొదటి సంఘం ప్రారంభించబడింది. పెంతుకొస్తు దినాన సంఘం ప్రారంభించబడింది కదా. అది ఏ రోజు ప్రారంభించబడింది అంటే పెంతుకొస్తు దినం అనేటువంటిదే ఆదివారం వస్తుంది. ఇంకొక రోజు రాదు. అది వారముల పండుగ అని కూడా అంటారు దాన్ని. దాని ముందు 49 రోజులు గడుస్తాయి. పస్కా అయిపోయిన తర్వాత 49 రోజులు గడుస్తాయి. ఆ లాస్ట్ వచ్చేటువంటి వారం ఆదివారం, అదే పెంతుకొస్తు పండగ. ఆ రోజే సంఘం ప్రారంభించబడింది. ఆ పెంతుకొస్తు పండగ ఆదివారమే వస్తుంది. ఇంకొక రోజు రమ్మన్నారు. అది ఈ రెండు కారణాలను బట్టి ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత వచ్చింది. ప్రభు పునరుత్థానుడయ్యాడు. ప్రభు తన సంఘాన్ని ఆదివారమే ప్రారంభించుకున్నాడు. కాబట్టి ఆదివారం అనేటువంటిది ప్రత్యేకమైన రోజు. మళ్ళీ ఇందులో ఫలానా ఆదివారం ప్రత్యేకమని ఎక్కడా దేవుడు చెప్పనే లేదు. ఒకవేళ ఫలానా ఆదివారానికి ప్రత్యేకత పెడితే అదేమవుతుందంటే మనుషులు కల్పించిన పద్ధతి అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫలానా ఆదివారం ప్రత్యేకం అని అంటే అది మనుషులు పెట్టాడు. ఎందుకని? వాక్యం అలా వాక్యం ఎక్కడా చెప్పలేదు అలాగా ఫలానా ఆదివారం ప్రత్యేకం అని. మనుషులు పెడతారా అండి ఎలాగా అని అంటే పెడతారనే చెప్తుంది వాక్యం. మనుషులు కల్పిస్తారు, ఇలాంటి బోధలో మనుషులు కల్పిస్తారు అని చెప్తుందండి. ఒకసారి మీరు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక తీసుకోండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ప్రారంభంలో ఒక మాట చెప్తాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు. రెండవ అధ్యాయము 17వ వచనం దగ్గర పౌలు గారు మాట్లాడుతూ ఏమన్నాడనంటే, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. అనేకులు ఉన్నారంట. ఎవరో? వాక్యాన్ని కలిపి చెరిపేసేవాడు. అంటే ఒక ఆదివారానికి ప్రత్యేకత ఇచ్చేవాళ్ళు. మనం అనుకునే దాని ప్రకారంగా ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే ఏ ఆదివారం ప్రత్యేకమైంది ఏంటి? మన ఆలోచన ఏ ఆదివారం ప్రత్యేకమైంది మనకు తెలుసు. సర్వసాధారణంగా ఏ ఆదివారం అని, ప్రతి ఆదివారం అని మనకు తెలుసు. ఎందుకంటే మనం చిన్నతనం నుంచి వింటున్నాం కాబట్టి. కానీ క్రైస్తవ ప్రపంచంలో ఒక ఆదివారానికి ప్రత్యేకత ఉందండి. ఆ ఆదివారం ఏదో తెలుసా అండి? మొదటి అంటే నెలలో వచ్చే మొదటి ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడుంది అసలు ఆ ప్రత్యేకత అని మనం ఆలోచన చేయాలి. ప్రత్యేకత ఉందని నేను చెప్పేసాను అనుకో మీకు, ఈరోజు నెలలో మొదటి ఆదివారం ఎవరు చెప్పారు? ఆలోచించవా? అసలు నెలలో మొదటి ఆదివారమే, ఓకే కరెక్టే. ఆ మొదటి ఆదివారానికి ఏంటి ఆ ప్రత్యేకత? మిగిలిన 3 ఆదివారాలు ఏం పాపం చేసే నీ ముందు ఆలోచించాలి కదండి మనం. ఈరోజు మొదటి ఆదివారం ఏ రోజు తలస్నానం చేయకపోయినా ఈరోజు చేసేయాలి, ఏ రోజు ఉపవాసం ఉండిపోయినా ఈరోజు ఉండిపోవాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రత్యేకత ఆ ఒకటో ఆదివారానికి? మరి మిగిలిన 3 ఆదివారాలు ఏం తప్పు చేసే నీ కళ్ళ ముందు? అలా ఏమైనా వాక్యం చెప్పిందా? పోనీ వాక్యం చెప్పలేదనంటే ఇదిగో ఇలాంటి కలిపి చెరిపెడి అనేకులు అలాంటి పని చేశారు. ఒక ఆదివారానికి ప్రత్యేకత ఇచ్చి మిగిలిన ఆదివారాలు పక్కన పెట్టారు. ప్రభు పెట్టాడా అలాగా? అపోస్తులు పెట్టారా అలాగా? వాక్యం ఎక్కడైనా ఉందా అలాగా అని ఆలోచించేటువంటి క్రైస్తవ్యం తక్కువ. మా తాతయ్య చెప్పాడు, మేము చేసేసాం. అవునా? మీ తాతయ్య కాదు చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి? చెబితే ప్రభువు చెప్పాలి, లేదా తన పనివారుగా ఏర్పాటు చేసిన అపోస్తులు చెప్పాలి. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం చూపించాలి. అప్పుడు నేను అనుసరించాలి. పౌలు అన్నాడు తెస్సలోనికీయులకు పత్రిక రాస్తూ, మా పారంపర్యాన్ని ఆచరించండి, మీరు అనుసరించండి మీరు అన్నాడు. అంటే మేము ఏదైతే చేస్తున్నామో దాన్ని మీరు చెయ్యండి అన్నాడే కానీ మీ తాత ఏది చేస్తే అది చెయ్యండి, మీ మేనమామ ఏది చేస్తే అది చెయ్యండి అని చెప్పలేదు వాక్యం ఎక్కడ.
ప్రభువు అపోస్తులకు ఇచ్చినటువంటి విధానం ప్రకారంగా అపోస్తులు అన్నారు, మా పారంపర్యాన్ని మీరు కొనసాగించండి, అంటే మేము ఏం చేసామో దాన్ని చేయండి అన్నారు. చూడండి ఒకసారి వాక్యం, నా మాట కాదు అది. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చూస్తే, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనను మా పత్రిక వలనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడు అన్నాడు. ఆ క్రింద చదవండి, విధులు అని రాసి ఒక గీత ఎట్టాడు. ఆ గీత కింద రాశాడు చూడండి, ఏమనో పారంపర్యమును అన్నాడు. పారంపర్యం అంటే ఏంటి? ఒకరి తర్వాత ఒకరికి కొనసాగించుకుంటూ వచ్చేటువంటి విధానం. అయితే క్రీస్తు ద్వారా అపోస్తులకు వచ్చింది, అపోస్తుల ద్వారా మొదటి శతాబ్దం సంఘానికి వచ్చింది, ఆ తర్వాత మనకు రావాలి అది. అంతేగాని మధ్యలో మన తాతలో మన మేనమామలో దూరకూడదు. విధానాలు మార్చడానికి, పద్ధతులు మార్చడానికి మనం ఎంతటి వారు? ఇదిగో అపోస్తుల విధానం ఉంది, దాన్ని కొనసాగించిన వాళ్ళు ఆనాటి అపోస్తులతో కలిసి ఉన్న వాళ్ళు అవుతారు. వీళ్ళ ప్రకారంగా ఉన్నవాళ్ళు వాళ్ళతో కలిసి ఉన్నవాళ్ళు అవుతాం. మధ్యలో ఎంత గ్యాప్ అయినా రానే. మొదటి శతాబ్దంలో అపోస్తులకి మనకిని ఎంత గ్యాప్ అయినా రానే. వాళ్ళ వల్లే మనం ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మనం ఎవరితో కలుస్తాం? వాళ్ళతో కలుస్తాం. వాళ్ళు ప్రభుతో కలిసి ఉన్నారు, ప్రభు దేవుడితో కలిసి ఉన్నాడు, అంటే మనం దేవునితో కలిసి ఉంటాం. ఈ మధ్యలో వచ్చారు చాలామంది విధానాలు మార్చేసేవాళ్ళు. కాబట్టి మనం చేసే ప్రతిదీ స్పృహలో ఉండి చేయాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ నువ్వేం చేస్తున్నావో నీకు తెలియాలి అన్నది దేవుని చిత్తం. నువ్వేం చేస్తున్నావో తెలియకుండా చేస్తే తెలియబడిన ఆరాధన. ఎవరో చెప్పారని చేస్తే వ్యర్థ ఆరాధన. ఎవరు చెబితే చేయాలి? ప్రభు అన్నాడు, నా మాట ప్రకారంగా చేయని వారు అన్నాడు. అంటే మాట ప్రకారంగా చేయండి, నా మాట ప్రకారంగా. అంటే నా అంటే నేను కాదు, ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు వారు అంటున్నారు, ఆయన మాట ప్రకారంగా చేయండి. ఆయన మాటే అపోస్తులు చెప్పారు, అపోస్తుల మాటలే గ్రంథస్థం చేయబడి మన ముందు ఉన్నాయి. ఇక మధ్యలో అన్నీ గాలి, వాటిని మనం దృష్టిలో పెట్టుకోవద్దండి. ఎప్పుడు వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుందాం. అప్పుడు మనం ప్రభువుతో కనెక్ట్ అవుతాం. ప్రభువుతో కనెక్ట్ అయితేనే పరలోకానికి అర్హత సంపాదిస్తాం. మధ్యలో ఎవరినో వెంబడించాం అనుకో, మనిషిని వెంబడించొద్దండి. మనం ఎప్పుడు వాక్యాన్ని వెంబడిందాం, మనిషిని గౌరవిందాం. మనిషిని వెంబడించొద్దు, వాక్యాన్ని వెంబడిందాం, మనిషిని గౌరవిందాం. సాటి మానవుడిగా గౌరవించు. అందుకని మనుషులు తోలనాడాలని వాక్యం చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు. సాటి మనిషిని గౌరవించు, వాక్యాన్ని వెంబడించు. నేను చెప్పేది అది. వాక్యాన్ని వెంబడిస్తే అపోస్తులను వెంబడిస్తాం, అపోస్తులను వెంబడిస్తే క్రీస్తుని వెంబడిస్తాం, క్రీస్తుని వెంబడిస్తే పరమందు ఉన్నటువంటి తండ్రిని వెంబడిస్తాం. అంటే మనం టోటల్గా తండ్రితో కలిసి ఉండగలం. ఇది సాధించడానికి వచ్చాం మనం ఇక్కడ. ఈ 2 గంటల సమయం లేదా 2.5 గంటల సమయం ఎందుకు వచ్చామంటే, నేను క్రీస్తుతో కలిసి లేదా నా దేవునితో కలిసి నా ప్రయాణం కొనసాగించాలి. ఈ నిశ్చయితతో మనం ఇక్కడికి వచ్చాం. తెలియకుండా ఏది చెయ్యొద్దు, అన్నీ తెలిసి చేద్దామండి. ఇప్పుడు మన క్వశ్చన్ ఎక్కడ? ఏ ఆదివారం ప్రత్యేకం, ఏ ఆదివారం గొప్పదే అని అంటే మనం అనుకున్నాం ప్రతి ఆదివారం అని అన్నారు. చాలా మంచి సమాధానం. మరి కొందరికి ఎందుకో ప్రత్యేకంగా మొదటి ఆదివారం ఎందుకు అనిపిస్తుంది? ఆ రోజే ప్రభురాత్రి భోజనం ఉంటుంది. మనల్ని ఎవరిని విమర్శించొద్దు, మన వాక్యం ఏముందో అదే మాట్లాడుకుందాం. మొదటి ఆదివారమే ప్రభురాత్రి భోజనం ఉంది, మరి మిగిలిన 3 ఆదివారాలు ఎందుకు లేదు? ఎప్పుడైనా మనం ప్రశ్నించుకోగలిగామా? అంటే మనకు అలాంటి సమస్య లేదు కాబట్టి మనం ప్రశ్నించుకోని అవసరం లేదు. మనం ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారం ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి ప్రశ్న క్రైస్తవ్యంలో రావాలండి. నేను దీన్ని ఎందుకు చెప్తున్నానంటే, మన సహోదరే ఒక అక్క నన్ను అడిగింది, ఈరోజు లేదు మన మధ్యన, తమ్ముడు ఒక ఆదివారం ఇవ్వచ్చు కదా మనకు కూడాను, కల్వరి టెంపుల్లో సతీష్ కుమార్ గారు అలాగే ఇస్తున్నారు అని. కల్వరి టెంపుల్ సతీష్ కుమారా బైబిల్ రాసినాడు, లేకపోతే అపోస్తులా? క్రీస్తు ప్రభు యొక్క ప్రేరణతోటి అపోస్తులు బైబిల్ రాసిచ్చారు. కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ గారు కాదు రాసిస్తా, ఆయనైనా ఇంకొకరైనా ఈ వాక్యం చూసే చెయ్యాలి. మరి ఇక్కడ ఎక్కడుంది ఆ ప్రత్యేకమైనటువంటి ఆదివారపు విశేషం? ఎక్కడా లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పుట్టించుకుంటూ వస్తుంది, ఎందుకు రాదు?
నువ్వు పుట్టించుకుంటే బోల్డ్ వస్తాయి. ఇందులో లేని ఎన్నో ఉన్నాయి సంఘాల్లో. ఎక్కడి నుంచి వచ్చాయంటే నేను పుట్టించుకున్నాను అవన్నీ కూడా. కాబట్టి ప్రభువుని మనం వెంబడించేటువంటి క్రమంలో అపోస్తుల యొక్క పాలసీని మనం పాటించకపోతే మనం తెలియని లేదా వ్యర్థ ఆరాధన చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ వాక్యం ప్రత్యేకత ఆదివారం ఉంది అని చెప్పలేదు. ఏ ఆదివారం ప్రత్యేకత ఇస్తావు? నువ్వు బాప్తీసం తీసిన మొదటి ఆదివారం ప్రత్యేకత ఇస్తావా? నెలలో మొదటి వచ్చే ఆదివారానికి ప్రత్యేకత ఇస్తావా? సంవత్సరంలో మొదటి వచ్చే ఆదివారానికి ప్రత్యేకత ఇస్తావా? ఎప్పుడు ప్రత్యేకత ఇస్తావు అసలు నువ్వు? మొదటి ఆదివారం అనేటువంటి ప్రత్యేకత బైబిల్ ఎక్కడ ఇవ్వలేదు. ఆదివారం అనేటువంటిది ప్రభు దినమని చెప్పింది. ఆదివారమున మేము రొట్టె విరిచామని చెప్పింది. ఏ ఆదివారం అని చెప్పలేదు. కాబట్టి మేము మొదటి ఆదివారం చేస్తాం అన్నాం. మరి మిగిలిన మూడు ఆదివారాలు నువ్వు చెయ్యొద్దని చెప్పింది. అయితేనే మొదటి ఆదివారం చెయ్యి, మిగిలిన మూడు ఆదివారంలో మాని అని ఎక్కడైనా చెప్పిందా? ఆదివారం రొట్టె విరిచిట కార్యక్రమం అన్నది. ఏ ఆదివారం చెప్పలేదు. చెప్పకపోయినా నువ్వు పరిశీలన చేస్తే ఒక మాట చెబుతాడండి దేవుడు. మీకు ఆ వివరణ ఇచ్చేసి ముగించేస్తాను. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు మొదటి పత్రిక తీసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం దగ్గర పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడే మాటలు చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయం 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను అన్నాడండి. ఏమిస్తున్నాడంట? ఆజ్ఞ. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుందని? పాపం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రారంభం నుంచి ఉన్నదే. ఆదాము అవ్వకాడ మొదలైంది ఆజ్ఞ అతిక్రమ పాపం. నేటి వరకు మానవ సమాజంలో ఇది కొనసాగుతూనే ఉంది. క్రైస్తవుడిగా మారినోడు ఎక్కడ ఆజ్ఞ అతిక్రమించడు అని క్రైస్తవ్యంలో కూడా వచ్చేసింది ఈ విధానం. వాక్యం ఒకటి చెప్తే నేను ఇంకొకటి పుట్టించి వాక్యానికి అడ్డుగా తిప్పి కలిపి చేర్పిడి బోధలు ఉన్నాయి. అనేకులు అనడండి, ఒక్కడిద్దరు అనలేదండి. అక్కడ వాక్యంలో అనేకులు, చాలామంది ఉన్నారు కలిపి చేర్పేసేవాళ్ళు. రండి, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును నేను మెచ్చను, మీరు కూడి వచ్చుట అన్నాడు. ఏంటండి? ఎప్పుడు కూడారు? ఎప్పుడు కూడుతున్నారు? ఆదివారం కూడుతున్నారు. ఏ ఆదివారం? ఒకసారి ఇలా ఇక్కడే పేపర్లు అండి, ఒక 2 పేపర్లు తిప్పండి. ఇదే పుస్తకంలో 2 పేపర్లు తిప్పి 16వ అధ్యాయం ప్రారంభ పోషణలో 2వ వచనం ఉంది కదండి, ఒకసారి చదువుదాం. 16వ అధ్యాయం 2వ వచనం అండి. ఇక్కడ ఆయన ఒక స్పష్టత ఇచ్చాడు చూడండి. ఏమన్నాడంటే, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా అందరూ చదవడమ్మా. అక్కడ ఏముంది? ప్రతి ఆదివారం. మీరు మొదటగా నాకు చెప్పిన సమాధానం ఇదే. ఏ ఆదివారం గొప్పదే? ప్రతి ఆదివారం. వాక్యంలో ఏముంది? ప్రతి ఆదివారం అన్నాడండి. ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తను వర్ధిల్లిన కొలది. ఇది ఎవరితో చెప్తున్నటువంటి మాట అనంటే కూడుకున్న సంఘంతో చెప్తున్న మాట. ఎవరితోటి? కూడుకున్న సంఘం. అదే ఇక్కడ 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. కూడుకున్న సంఘంతో మాట్లాడుతున్న విషయమే 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 17వ వచనంలో క్రింద ఏం రాశాడు? మీరు కూడి వచ్చుట. ఇంకా మీరు క్రిందకి వెళ్తే 20వ వచనం, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఇక్కడ కూడి వచ్చే సమయం ఏంటి? ప్రతి ఆదివారం. అందుకనే పరిశుద్ధుల కొరకైనటువంటి సందా విషయాన్ని మాట్లాడుతూ మీరు కూడి వచ్చేది ఎప్పుడు? ప్రతి ఆదివారం. కాబట్టి ఆ ప్రతి వారము మీరు వర్ధిల్లిన కొలది సందా వేసుకో, మీ దగ్గర కొంచెం సందాన్ని దాచిపెట్టుకోండి అని చెప్తున్నాడు. ఎప్పుడో ఒక ఆదివారం అని చెప్పలేదు. నెలలో వచ్చే ఫస్ట్ ఆదివారం అంతకన్నా చెప్పలేదు. 6 నెలలకు ఒకసారి వచ్చే ఆదివారం అని ఎక్కడా చెప్పలేదు. వాక్యం చెప్తుంది ప్రతి ఆదివారం. వాక్యం చెప్తుంది ఆదివారం మేము రొట్టె విరిచాం. ఏ ఆదివారం అని నువ్వు గట్టిగా ఆలోచన చేస్తే కూడి వచ్చే ఆదివారం. ఎప్పుడు కూడా? ప్రతి ఆదివారం.
కూడి వచ్చే ఆదివారం ఏ ఆదివారం? ప్రతి ఆదివారం. అంతేగాని ఓ ప్రత్యేకత ఏ ఆదివారానికి లేదండి. ఎవరో సతీష్ కుమార్ గారు నెలలో మొదటి ఆదివారం ప్రభురాత్రి భోజనం ఇస్తున్నాడు కదా అని మనం ఇవ్వనవసరం లేదు, ఇచ్చుకునేవ్వండి, అతని ఇష్టం అది, అతను లెక్కప్పు చెప్పుకుంటాడు దాన్ని. కానీ వాక్యం ఏం చెప్తుందో అది చేయడానికి వచ్చాం మనం ఇక్కడికి. అందుకే స్పృహలో లేకుండా ఆరాధన చేస్తే అది తెలియబడిన ఆరాధన అన్న అవుద్ది, ఎవడో పొడుగ్గా ఉన్నవాడు చెప్పాడు కదా అని చేస్తే అది వ్యర్థ ఆరాధన అన్న అవుద్ది. అంతేగాని సత్యముతోనూ ఇంకోటి ఏంటండి ఆత్మతోనూ చేసే ఆరాధన అవ్వదు. వాక్యాన్ని వినియోగించుకుంటలేదు, నువ్వు ఎవడో చెప్పిన మాట వినియోగించుకుంటున్నావు కాబట్టి సత్యం లేదు. నువ్వేం చేస్తున్నావు నీకు తెలియట్లేదు, స్పృహలో లేవంటే నువ్వు ఆత్మను వినియోగించి ఆరాధన చేయట్లేదు. కాబట్టి మనం చేసే ఆరాధన మనం ఏం చేస్తున్నామో మనకు తెలియాలి, ఎందుకు చేస్తున్నామో తెలియాలి, ఎందుకు మానేస్తున్నామో కూడా తెలియాలి. ఏం తెలియకుండా చేస్తే అది తెలియబడిన ఆరాధన అన్న అవుద్ది, వ్యర్థ ఆరాధన అన్న అవుద్ది. కానీ దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన మాత్రం అవ్వదు. అవ్వలేదంటే నా మాట ప్రకారంగా మీరు లేరు అని ఒక మాటతో కూడా ఎత్తారండి యేసుప్రభు ఒకరోజు వచ్చి. నేను చెప్పిన మాట ప్రకారంగా మీరు లేరు కాబట్టి మీరు ఎవరో నాకు అక్రమం చేశారు, నేను ఒకటి చెప్తే మీరు ఇంకొకటి పుట్టించుకున్నారు, నేను ఒకటి చెప్తే మీరు ఇంకొకటి పుట్టించుకున్నారు. మనం పిల్లోడినే కొట్టుకాడకు పంపించి తెమ్మన్న వస్తువు తేకపోతే వచ్చిన తర్వాత వాడు వీపు పగలగొడతాం. కారణం తెమ్మన్నదొకటి, నువ్వు తెచ్చింది మరొకటి. 10 రూపాయల వస్తువుకే నువ్వు ఎంత సీరియస్ అయితే మరి 80 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చి ఇలాగే ఉండని ఒక విధానాన్ని పెట్టి నువ్వు ఇలా ఉంటేనే నీకు మహాలోకం ఉందని దేవుడు చెబితే ఆ విధానాన్ని నేను పాడు చేసుకుంటే మరి దేవుడు ఏం చేయాలి నిన్ను నన్నును? అందుకే నరకాగ్నిని సిద్ధం చేశాడు. మాట వినని వారికి, వక్ర భాష్యం చేసేవారికి, వక్ర మార్గంలో నడిచేవారికి అందరికీ నరకాగ్నిని సిద్ధం చేశాడు. మొదటగా అపవాదిగాడు అందులోకి వెళ్ళాడు, తర్వాత మనందరం అందులో మాట వినకపోతే అందులోకి వెళ్తాం. మాట వింటే ఆ ప్రమాదంలోకి మనం వెళ్ళమండి. కాబట్టి ఈ ఆదివారాన్ని మీరు మనసులో ఉంచుకోండి. ప్రతి ఆదివారము ప్రభువు దినమే, ప్రతి ఆదివారము కూడా అదొక ప్రత్యేకమైన దినమే. ఆదివారానికి ప్రత్యేకత లేదు. ఇంకా ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు ప్రభు దినం. ఏదో మొదటి ఆదివారం ఎవడో పెట్టాడు అని అంటే ఎవడో పెట్టాడు వాళ్ళు లెక్క చెప్పుకుంటాడు దేవునికి. కానీ వాక్యం అలా చెప్పలేదు. ఆదివారంనే మేము రొట్టె విరచడానికి కూడాం అన్నాడు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలోకి వెళ్తే 7వ వచనం దగ్గర అంటాడు. ఏ ఆదివారం అంటే మేము కూడుకున్న ఆదివారం. కొరింథీయులతో మాట్లాడుతున్నాడు, మీరు కూడే ఆదివారం, మీరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయట సాధ్యము కాదు అని అన్నాడు. ఎందుకనంటే వాళ్ళు కుంభాలు తినేస్తున్నారండి వచ్చి. అది కొనసాగింపు చదవండి. మరి అసాధ్యం కాదన్నాడు కదండి, అందుకే ఒక ఆదివారం ఎత్తున్నాం మిగిలిన ఆదివారం వదిలేస్తాం అంటారు. మళ్ళీ అసాధ్యం కాదన్నాడని, సాధ్యం కాదన్నాడని. ఎందుకన్నాడు ఆ మాట అంటే, మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు, ఇందువలన ఒకడు ఆకలి కొనుచున్నాడు, మరొకడు మత్తుడవుచున్నాడు. ఇదేమి అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా అన్నాడండి. ఇది మీ పీకిల దాకా తిన్నాక పెట్టి అన్నం కాదు, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి చేసేటువంటి ఒక మనం ఆదివారం చెప్పుకున్నాం ఆశీర్వచనపు పాత్ర కార్యక్రమం. ఇది పీకిల దాకా తిన్నాక పెట్టేది కాదు. అది మనం ఒక్కటే రొట్టెలో అందరం పాలిభాగస్తులం, ఆయన శరీరం ఒక్కటే ఉంది, అందులో మనం అందరం ఉన్నాం అని ఆ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభు త్యాగాన్ని గుర్తించుకోవడానికి జ్ఞాపక సూచనగా చేసే కార్యక్రమమే తప్ప పీకిల దాకా తినే భోజనం వాళ్ళు అదే చేస్తున్నారు. ముందుగా వచ్చేసి అందుమే పడి తినేస్తున్నారు. అన్నాలు తిన్నాక మీకు ఇల్లు లేవా, అక్కడ తినండి ఇలాగ అన్నాలు. ఇది అన్నం కాదు. కాబట్టి దీన్ని సాధ్యపడే విధానంలో చేసుకోండి. ఎప్పుడనంటే మీరు కూడి వచ్చిన ప్రతిసారి. ఎప్పుడు కూడారు? ప్రతి ఆదివారం. 16వ అధ్యాయంలో అదే మాట్లాడే 2వ వచనంలో ప్రతి ఆదివారం మీరు కూడుతున్నారు. కూడి వచ్చే ప్రతిసారి ప్రభురాత్రి భోజనంలో మీరు చెయ్యి ముంచాలి అన్నది దేవుని యొక్క ఆజ్ఞ. మనం ఎంత చదివేమో 17వ వచనం, ఈ ఆజ్ఞ ఇచ్చుచు నేను మిమ్మల్ని మెచ్చను అన్నాడు. ఎందుకంటే మీరు పద్ధతి తప్పి చేస్తున్నారు కాబట్టి భలే చేస్తున్నారు అని నేను అనను. పద్ధతి ప్రకారంగా చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడు అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. కాబట్టి క్రైస్తవ్యంలో ఈ విధానం ఉందండి. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా కొందరు ఎలాంటి విధానాన్ని ఆచరించి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఒక ఆదివారానికి ప్రత్యేకత ఇచ్చి మొదటి ఆదివారం ఈరోజు ప్రభు సంస్కారం అంటే ఇదే కదా అంటారు, ప్రభు సంస్కారం.
కాబట్టి ఈరోజు చాలా పవిత్రం. మరి మిగిలిన 3 ఆదివారాలు ఎక్కడికి వెళ్ళిపోయి ఆ సంస్కారం? మిగిలిన 3 ఆదివారాలు ఇష్టం వచ్చినట్టు చెయ్యి అని చెప్పాడు అన్న దేవుడు. మిగిలిన 3 ఆదివారాలు కానుకలు మాత్రం కామనే, అందులో లోటు రాకూడదు. మరి ప్రభురాత్రి భోజనం ఏం తప్పు చేసింది నిన్ను? ప్రభు ఎక్కడైనా చెప్పాడా మిగిలిన 3 ఆదివారాలు వద్దు, అవి కరెక్ట్ ఆదివారాలు కాదు, వంకరగా ఉంటాయి ఆదివారాలు, ఒకటో ఆదివారమే కరెక్ట్గా ఉంటుందని ఎక్కడని చెప్పాడా? ఇది ఎవడో పుట్టించుకున్నటువంటి విధానం, ఆచారం. కాబట్టి ఒక ఆదివారానికి ప్రత్యేకత లేదు. మా తాత ఇచ్చాడు, మా మామ ఇచ్చాడు, మాకు ఎలాగ అలవాటు అయిందంటే మీ మామ మీ తాత కలిసి కాబట్టి మనుషులు పెట్టినటువంటి పద్ధతుల్ని దైవుని ఉపదేశాలు, ఇందాక మనం మార్కు సువార్త 7:7 చదివాం. మనుషులు పెట్టిన పద్ధతులు దేవుని ఉపదేశాలను బోధిస్తున్నారంటే ఇది దేవుడే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? మనకు కనపడాలి కదా. వాళ్ళకి చెప్పింది దేవుడు ఈ బైబిల్లో నుంచి చెబితే మరి ఇదే బైబిల్లో నుంచి మనకే కనపడాలి. ఒకటో ఆదివారానికి ఉన్న ప్రత్యేకత, మిగిలిన 3 ఆదివారాల్లో ఉన్నటువంటి తప్పుదమా లేదు ఇందులో లేదు. ఆదివారాన్న మీరు సహవాసంగా కూడాలి అనేటువంటిది ఉంది. ప్రతి ఆదివారం అనే పదం ఉంది. కూడి వచ్చేటి ఎందుకు అని అంటే ప్రభురాత్రి మరీ ముఖ్యమైన పాయింట్ ఎందుకో చెప్పిన. అసలు మనం ఇలాగ ఆదివారం కూడి వచ్చేది ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పడానికి. దేవా, పాపిని రెండు నా జీవితాన్ని మార్చావు, ఎలా? ఇదిగో పవిత్రమైన రక్తాన్ని చిందించావు, నా యొక్క ఈ పాప శరీరం కొరకు నీ పరిశుద్ధ శరీరాన్ని నలగొట్టుకున్నావు, దానికి జ్ఞాపకం చూసిన ఈ రొట్టి. నేను ఆ ప్రభు దినాన్ని వచ్చి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ జ్ఞాపకం చూసిన ప్రకారంగా ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రక్తాన్ని అంటే ద్రాక్షారసాన్ని నేను స్వీకరించాలి. ఇది ప్రతి ఆదివారం చేయాల్సిన కార్యక్రమం. ఏదో ప్రత్యేకించుకుని ఒక ఆదివారానికి ఇస్తే మీ తాతో మీ మాయో పెట్టాడనంటే ఇది దేవుని దగ్గర చెల్లవు ఇలాంటి కబుర్లు. ఆ తాతతోటి మాయతోటి కలిసి నరకాగ్నిలోకి నువ్వు కూడా వెనక ముందు ఆలోచించకుండా వెళ్తావు. కారణం ఏంటంటే మనుషుల పద్ధతులు, దేవుని ఉపదేశాలను నువ్వు పాటిస్తున్నావు. వ్యర్థారాధన చేసావు లేదా తెలియబడిన ఆరాధన చేసావు కాబట్టి నువ్వు దేవుని యొక్క నివాసంలోనికి ప్రవేశించడానికి అర్హతను కోల్పోయావు. ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మీరు మీరితే ఆజ్ఞ అతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఈ రెండో మరణ ప్రవేశం నువ్వు తప్పించుకోవాలనంటే ఈ ఆజ్ఞను నువ్వు కొనసాగించాలి. ఇది ప్రతి ఆదివారం చేసే కార్యక్రమం. ఇది మనుషులు పెట్టిన పద్ధతి కాదు, అపోస్తులు పెట్టినటువంటి పారంపర్యం. కాబట్టి దాన్ని మనం కొనసాగించాలి తప్ప ఈ మధ్యలో వచ్చినటువంటి అనేకులు కలిపి చేర్పిడి బోధలు చేసి దీన్ని ఎక్కడికో తీసుకెళ్తే ఆడెవడో చేస్తున్నాడు కాబట్టి అది గొప్ప అనుకుంటే అదే తప్పు. వాక్యాన్ని పరిశీలించి, అందుకనే నేను ముందుగా చెప్పాను, మనం ఆరాధనలో ఉన్నాడు స్పృహలో ఉండాలి. ఏం చేస్తున్నామో తెలియాలి, ఎందుకు చేస్తున్నామో తెలియాలి. ఏదైనా వద్దునంటే ఇది ఎందుకు వద్దు కూడా మనం ఆలోచించాలి. ఏదైనా చేస్తున్నామంటే ఇది ఎందుకు చేస్తున్నామో మనకు తెలియాలి. తెలియకుండా చేస్తే తెలియబడిన ఆరాధన. అందుకే యేసుప్రభు అన్న మీరు ఆరాధిస్తున్నారనే భ్రమలో ఉన్నారమ్మా. సమరయ్యలతో మాట్లాడుతూ ఆ స్త్రీతో అన్న మాట అదే, మీరు ఆరాధిస్తున్నారనే భ్రమలో ఉన్నారమ్మా, మీరు తెలియబడిన ఆరాధన చేస్తున్నారు, మేము తెలిసిందాన్ని ఆరాధన చేస్తున్నాం అన్నాడు యేసుప్రభు. కాబట్టి మనం తెలిసి ఆరాధన చేయాలి, ఆత్మతోనూ సత్యంతోనూ. అంటే వాక్యం నీకు తెలియాలి, నువ్వు స్పృహలో ఉండాలి. ముఖ్యంగా నువ్వేం చేస్తున్నావు నీకు తెలియాలి ఆరాధనకు వచ్చి. కాబట్టి మనం ఆదివారం క్రైస్తవులుగా ఉండొద్దు, ఆచార క్రైస్తవులుగా అంతగా ఉండొద్దు. ప్రభు ఆజ్ఞను పాటించడానికి వచ్చే క్రైస్తవులు ప్రభు బోధలు మన హృదయంలోనికి ప్రవేశించుకుని లోకంలో ఉన్నప్పుడు ప్రభువుని వెంబడించే వారంగా మనం మొదటగా చదివినటువంటి వాక్యము, నన్ను సేవించే ప్రతివాడు నన్ను వెంబడించాలి. అంటే ఆయన మాట ప్రకారంగా మనం నడవాలి. కాబట్టి ఈ ఆజ్ఞను చూచా తప్పకుండా మనం ప్రతి ఆదివారం పాటించాలి. పాటిస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి సూచనల మేరకు మనం లోకంలో బ్రతకాలి. ఇది క్రైస్తవుడు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పనిదే. కాబట్టి ఏ ఆదివారం ప్రత్యేకమైనది కాదు, ప్రతి ఆదివారం ప్రత్యేకమే, ప్రతి ఆదివారం ప్రభు దినమే. కాబట్టి నువ్వు మనసులో ఉంచుకో, ఏ ఆదివారం మిస్ అయినా ఆజ్ఞల నుంచి బయటకు పోయావు. కాబట్టి మనుషులు పెట్టినటువంటి పద్ధతుల మీద ఆధారపడద్దు, దేవుడిచ్చిన వాక్యం మీద ఆధారపడు, మనుషుల్ని గౌరవించు అంతే. మనుషులు వాక్యం చెప్తే అది వాక్యం ప్రకారంగా ఉందా లేదా అని ఆలోచించుకుని చేయాలి తప్ప ఏదో చెప్పాడు వాడికి అన్నీ తెలుసు అనుకుంటే అది నీ భ్రమ. పొడుగ్గుంటే అన్నీ తెలో, లాంగ్ ఉంటే అన్నీ తెలో, 100 మంది ఎదురుకుంటా కూర్చుంటేనే అన్నీ తెలో. కలెక్టర్ గారి జిల్లానే పరిపాలించగలడు, వాక్యం దగ్గరికి వస్తే కలెక్టర్ గారికి కూడా వాక్యం అర్థం కాదు. కారణం ఏంటంటే వాక్యాన్ని చెప్పాల్సింది ఎవరు అనుకుంటున్నారు? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఉన్నవాడే క్రీస్తుని ఒప్పుకుంటాడట.
మనం యోహాన్ భక్తుడు పత్రిక రాశాడు, మొదటి పత్రిక. అందులో చెప్తాడు, యేసుని ఒప్పుకోవాలంటే దేవుని ఆత్మ సహాయం ఉండాలట, లేకపోతే వాడికి ఏమీ తెలియదు అని చెప్పాడండి. కాబట్టి కలెక్టర్కి జిల్లాను పరిపాలించే స్టామినా ఉండొచ్చేమో కానీ వాక్యాన్ని వివరించేటువంటి స్టామినా ఉండదు. కారణం ఆత్మ సహాయం ఉండదు కాబట్టి మనుషులను, మందినో, బలాన్నో, బలగాన్నో చూసుకుని వాక్యం కరెక్ట్ అనుకోకూడదు. మనం ఎక్కడ చూడు వాక్యం కరెక్ట్ కదా, నీ చేతిలో బైబిల్ లేదా, నీకు చదవడం రాదు, చదివించుకో. ఇలా ఉందా ఒక ఆదివారానికి ప్రత్యేకత ఎక్కడన్నాను బైబిల్లోను? మొదటి ఆదివారానికి ప్రత్యేకత, మొదటి ఆదివారమే రాత్రి సంస్కారం చేయాలి, మిగిలిన 3 ఆదివారాలు మన సంస్కారం మర్చిపోవాలని ఎక్కడన్నా ఉందా? ప్రతి ఆదివారం ప్రభుదినమే, ప్రతి ఆదివారం ఆజ్ఞను చేయాలి. ఆజ్ఞను చేయనివాడు నేరస్తుడిగా దేవుని చేత ఎన్నిక చేయబడతాడు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రత్యేకించిన ఆదివారం అంటూ ఏదీ లేదు. ప్రతి ఆదివారం ప్రత్యేకింపబడిన ఆదివారమే. మనం ప్రత్యేకింపబడిన వారు, లోకంలో నుంచి వేరుగా ఉన్నవారు. ఈ పరిశుద్ధమైనటువంటి ప్రభు దినాన్ని మనం ఆచరించాలి, దీన్ని ప్రత్యేకంగా ఆచరించాలి. ప్రతి ఆదివారం ప్రాముఖ్యమైంది అని మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దీని గురించి ప్రశ్నిస్తే దాని గురించి ధీటుగా మాట్లాడాలి, తెలిసిన వారిగా మీరు ఉండాలన్నదే నా యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన కూడా. ఈ మాటలు మీ మధ్యలో బలంగా ఉంచుకోవాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.